ఎలా అనిపించింది డ్రాగన్ గేమ్స్? చాలా హ్యాపీ అనిపించింది అన్న. రాత్రి చూసినాక జూనియర్ ఎన్టీఆర్ చూసినాక కొద్దిగా బాధ అనిపించింది, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. ఎందుకు ఎంత సన్నబడ్డాడు అనుకున్నాను, దానికోసమే. కానీ ఆ కత్తి తిప్పటం ఉందో చూసావా, కత్తికి ఏంటంటే ప్రతిసారి వంగిపోతాడు, నడువు వంగి. దీనిలో వంగలేదు, అదే ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఈ సినిమాకి సెట్ అయ్యాడు అని ఉంటారు కదా, పని మన డైలాగులు వదులుతారుగా, డైలాగులు వదలకుండా సినిమా కోసం కష్టపడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అంటే చాలా మంది లైక్ గేమ్స్ లేకన్నా ముందు ఆఫ్లైన్ లుక్స్ ని ట్రోల్ చేశారు కదా, వాళ్ళందరికీ రిప్లై ఇచ్చినట్టేనా? కంపల్సరీ. ఓకేనా, ఎందుకు కష్టపడ్డాడు, ఏదో అనుకున్నా, సన్నబడ్డాడు అని చాలా మంది సెటైర్లు వెళ్ళారు. వాళ్ళకి తగ్గట్టు రాత్రి ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. చూసుకున్నట్టయితే కేజీఎఫ్ సాలార్ సేమ్ అలానే ఉంది కదా మూవీ, దీంట్లో ఏం కొత్తదనం ఉంది? రైట్. ఎన్టీ రామారావు కూడా ఆ సినిమాలన్నీ చూసుంటాడు. ఎందుకంటే దానిలో ప్రతి దానిలో కేజీఎఫ్ లో కానీ మిగతా అన్నిట్లో జుట్టు మీద నడిచింది, కానీ దీనిలో వెరైటీగా ఉండాలి అని కష్టపడ్డాడు. కళ్ళే మెయిన్. జూనియర్ ఎన్టీఆర్ కి ఈ సినిమాకి పరంగా చూస్తే ఒక కళ్ళే ఎఫెక్ట్, కళ్ళ ద్వారానే ఎఫెక్ట్ గా కొట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇప్పుడు ప్రభాస్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ మూవీ అంటే సలార్ అంటారు, ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ కంపల్సరీ ఆ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లుక్ పరంగా చూసి, రాత్రి చూసిన ఆనందాన్ని చూసి కంపల్సరీగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న రెండు హాట్ టాపిక్ ఏంటంటే, పెద్ద ట్రైలర్ బాగుందా లేక ఈ గ్లిమ్స్ బాగుంది? గ్లిమ్సే నాకు నచ్చింది బాగా, ట్రైలర్ కంటే గ్లిమ్సే బాగా నచ్చింది. ఎందుకంటే ట్రైలర్ కొద్దిగా నాకు ఎఫెక్ట్ అనిపించింది. సినిమా సూపర్ హిట్ అయితేమో కానీ కొద్దిగా ట్రైలర్ మీద అయితే నాకు కొద్దిగా ఫీలింగ్ అయితే కలిగింది అన్న, అందుకని అంటున్నా. కాబట్టి అది ఏంటంటే సెట్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యేదా అన్న ఫీలింగ్ కలిగింది నాకు ఆ ట్రైలర్, అందుకని చెప్పేసి నేను ఆ మాట అంటాను. ఉండిద్ది అనుకుంటున్నాను, అయ్యా కొడుకు కానీ లేదా విలన్ పరంగా ఉండిద్ది జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న. అదే జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అన్న ఫీలింగ్ కలిగింది అన్న. రాత్రి పరంగా చూస్తే ఆ ట్రైలర్ అవన్నీ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ మన ఆంధ్ర వాళ్ళు అయ్యా కొడుకు ఎట్లా నటించారో సేమ్ దీనిలో కూడా అట్లా ఉండబోతుందా లేదా రివర్స్ లో ఏమైనా ఉండబోతుందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. పండుగ నా పుట్టినరోజు రెండు కలిసి వచ్చినాయి, ఫుల్ హ్యాపీ. రాత్రి పోలీసులు వచ్చినా కూడా భయపడకుండా రాత్రి ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఆనందం చూసినాక నాకు అర్థమైంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా కొంతమంది మాత్రం మొత్తం సన్నగా అవడానికి ఎన్టీఆర్ అనే ఏదో డ్రగ్స్ తీసుకున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. పనికి మాలినాళ్ళు, సైకో బ్యాచ్లు ఈ మధ్య కాలంలో తయారయ్యారు కదా. బ్రిటిష్ జాతి మళ్ళీ కనపడుతుంది. ఆ బ్రిటిష్ జాతి చెప్పే మాటలు మనం అనకూడదు, ఓకేనా. జూనియర్ ఎన్టీఆర్ వేరు, ఆ విధానం వేరు, కష్టపడే తత్వం వేరు. కష్టపడే తత్వం వాళ్ళ తాత దగ్గర నుంచి అదే అలవాట్లు వచ్చినాయి. వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టే మనిషిగానే చరిత్రలో ఉంటాడు. అంటే ఆల్రెడీ జిమ్ వర్కౌట్ ఫొటోస్ వీడియోస్ పెడుతున్నా కూడా ఇలాంటి నెగిటివిటీ ఎందుకు వస్తుందన్న పెద్ద పెద్ద హీరోలు? పనికి మాలిన ఏముంది, పని పాట లేదు, ఏం దొరకట్లేదు, ఏం చేస్తారు చెప్పు. ఏదోటి మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంటుంది. ఈ మధ్య ఊయో కయ్యో అంటే ఏదోటి వాగేస్తున్నారు. తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు, తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. అయ్యే కొద్దిగా హైలైట్ అవుతున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా ఏదైనా పనికి మాలి మాట్లాడినా అనుకో ఎత్తేసి దాకాసానికి, మంచి మాటలు చెప్పామనుకో అస్సలు ఎత్తదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు పాపం పెరుగుతున్నారు. కాబట్టి చర్యలు అనేవి తీసుకుంటారు, దానికి తగ్గట్టు జరుగుతుంది. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ గేమ్స్ గురించి ఏం చెప్తారు? సూపర్ హిట్, చాలా ఆనందంగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ పరంగా కూడా 2-3 ఫోన్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. నేను అదే విధంగా చాలా బాగుందని చెబుతాను. పనికి మాలిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెరిగిపోతున్నారు అని అలా అంతే. ఆ బ్రిటిష్ వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.